గోల్డ్ బాగా పెరిగింది, నెక్స్ట్ సిల్వరే. సో ఈ రెండు కొనేసి బాగా ప్రాఫిట్ చేసుకోవచ్చు అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ 1 మినిట్ రీల్ చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. లాస్ట్ 2 ఇయర్స్ లో గోల్డ్ ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. ఇది చూసి కొంతమంది ఇంత పెరిగాక తగ్గుతుందిలే అని ఫీల్ అవుతున్నారు. కానీ చూడండి, ఈ గోల్డ్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. స్కేర్సిటీ అంటే అరుదైనది కాబట్టి గోల్డ్ మరీ రీసెంట్ లో పెరిగినంత ఫాస్ట్ గా అయితే గ్రో అవ్వదు, కానీ ఖచ్చితంగా పెరుగుతుంది స్లోగా, చాప కింద నీరు లాగా. నెక్స్ట్ సిల్వర్ విషయానికి వస్తే, ఇది గోల్డ్ లాగా జస్ట్ షో పీస్ కాదు. సిల్వర్ ని రియల్ గా కన్స్యూమ్ చేస్తారు. అందులో ఇప్పుడు పెరుగుతున్న ఏఐ ట్రెండ్ కి, ఆ చిప్స్ అండ్ సెమీ కండక్టర్స్ తయారీకి, ఇంకా ఇప్పుడు పెరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ వల్ల వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కి ఈ సిల్వర్ ని బాగా యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది, వెంటనే కొనేస్తే ఫుల్ ప్రాఫిట్స్ వచ్చేస్తాయని అనుకోకండి. ఎందుకంటే మన ప్రపంచంలో కావాల్సినంత కుప్పల కుప్పల సిల్వర్ ఉంది. అంటే ఇది ఈజీగా దొరికేస్తుంది. గోల్డ్ అంత స్కేర్ సీట్ అయితే దీనికి లేదు. సో ఇదంతా విన్నాక గోల్డ్ కొనడమే బెటర్, సిల్వర్ వద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు. సిల్వర్ కూడా మంచి ఇన్వెస్ట్మెంటే, కానీ తక్కువ. లైక్ మీరు గోల్డ్ లో 100 రూపీస్ పెడుతున్నట్టయితే సిల్వర్ లో మాక్సిమం 30 రూపీస్ వరకు పెట్టొచ్చు. అసలు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ రీల్ కింద గోల్డ్ ఆర్ సిల్వర్ అని కామెంట్ చేయండి, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. అండ్ ఇలాంటి ఫినాన్షియల్ కంటెంట్ ని ఇంకా చూడటానికి మన ఛానల్ ఆర్థిక యోగిని ఇప్పుడే ఫాలో చేయండి. రోజు నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి.